ఇందులో మొత్తం 6 ప్రశ్నలు ఉన్నాయి. మీకు సమాధానం తెలిసినట్టయితే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20 పాయింట్లు, రాంగ్ అయితే -10. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఒక సినిమా పేరు, గెస్ చేయండి. దీప్తి దీప్తి పుట్టింటి పట్టు చీర. పుట్టింటి పట్టు చీర కరెక్టా కాదా చూద్దాం. పుట్టింటి పట్టు చీర రైట్ ఆన్సర్. దీప్తి, మీతో పాటు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? అక్కయ్య వాళ్ళ బాబు వచ్చారు. ఏదో ఒకసారి లైట్ వేయండి అక్కడ. కూర్చోండి నాన్న, కూర్చోండి. సాధన మా హస్బెండ్. నమస్కారం. ఉత్తమ పురుష్ ఈ రోజు మా కార్యక్రమానికి మీ ఆవిడ్ని తీసుకొచ్చినందుకు మీరే ఉత్తమ పురుష్. మీ పురుష్ సేరి రాలేదు. ఏమంటున్నాడు వాడు? బుజ్జి పురుష్. పెద్ద ఫ్యాన్ మేడం మీకు వాడు, మా బాబు. ఏంటి మా స్టార్ మేడం చూస్తావా? చూస్తాను. నచ్చుతుందా? బాగుంది మరి, కానీ క్యాష్ కూడా బాగుంది. సూపర్ ఉంది. ఏది క్యాష్? దానికన్నా కొంచెం తక్కువ స్టార్ మేడం, అంతేనా? ఇప్పుడు ఇది కూడా క్యాష్ లాగా అవ్వాలంటే ఏం చేయాలి? పక్కన ఆడతారు కదా. పక్కన ఆడాలా? ఓకే, అక్కయ్య వాళ్ళ బాబు, మీ వారు, ఆ పిల్లలు మా కూతురు, మీ అమ్మాయి. పింక్ చున్ని అమ్మాయి. పింక్ దుపట్టా అమ్మాయి మీ అమ్మాయి. అమ్మాయి నా స్టూడెంట్ ఉషారాని. మీ స్టూడెంట్ అంటే మీరేం టీచర్? నేను తెలుగు టీచర్. తెలుగు టీచర్. అమ్మో అక్క, ఇప్పుడు తను నాకు డాన్స్ టీచర్ అయింది. అప్పుడు మీ తాట తీసుంటుంది. మీరు ఎలాగైతే తెలుగులో తీస్తారో ఇప్పుడు చెయ్యి ఈ స్టెప్ నన్ను చెప్తావుగా. లేదు, అలాంటి బాగా రెస్పెక్ట్ అమ్మాయికి నేనంటే. గురువులంటే ఆ మాత్రం రెస్పెక్ట్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? నమస్కారం అమ్మా, బాగున్నాను. తెలుగు టీచర్ ఉన్నారు, అలా చెప్పకూడదు. బాగా నేర్చుకుంటున్నావా తెలుగు? చదవడం రాయడం అంతా అయిపోయింది నాది. స్కూలింగ్ అయిపోయిందా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఐటీఐ అయింది. ఓ అవునా, అంత పెద్ద అమ్మాయివా? అంటే చిన్నగా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు ఇప్పుడు. ఎనీవే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి. చిన్న పామునైనా డాష్ కర్రతో కొట్టాలి. మహేశ్వరి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటే దీని అర్థం ఏంటండి? ఏ విషయం చిన్నది కాదు, దాన్ని పెద్దగానే చూసుకోవాలి. పెద్దగానే చూడాలి. కరెక్టా కాదా చూద్దాం. పెద్ద కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. నెక్స్ట్ ఇది ఒక మ్యూజిక్ బిట్. పాట ఏంటో గెస్ చేయాలి మీరు. వినండి. ఎవరు నొక్కలేదు, ఇజ్జత్ పోతుంది. సాధన సాధన నొక్కింది. సాధన చేపల మార్కెట్ లాగా నువ్వు నచ్చిన వచ్చిన వేసు అనసూయ. సరే, ఇది కరెక్టా కాదా విందాం. मेरे जिगरी जानू ना पक्का सिटिस्तानु ना ग्लैमर नीके गिफ्ट पैक चाहिया अडर चगोटी चंपक बाया सुया 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 अटाया टापुटे सावे अना सुया. ఓకే, సాధన 20 పాయింట్స్. ఇప్పుడు ఇమేజెస్ వస్తాయి చూడండి. మహేశ్వరి. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల. ఎవరు బ్రహ్మాజీ, ఎవరు రాజీవ్? బ్రహ్మాజీ ప్రభాస్ మేడం. ఎవరు? బ్రహ్మాజీ ప్రభాస్. ఎవరు బ్రహ్మాజీ, ఎవరు ప్రభాస్? కింద బ్రహ్మాజీ ఈసారి, పైన రాజీవ్ కనకాల లాగా కొంచెం అనిపిస్తుంది, ప్రభాస్ లాగా కొంచెం హెయిర్ కట్ అనిపిస్తుంది. కొంచెం రాజీవ్ కనకాల లాగా, కొంచెం ప్రభాస్. ఓకే, బ్రహ్మాజీ రాజీవ్ కనకాల. కానీ డౌట్ ఉంది పైన ఫేస్ మీదే. బ్రహ్మాజీ గారి మీద ఎవరికి డౌట్ లేదు. పైన మాత్రం అది ప్రభాస్ అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, లేదా రాజీవ్ కనకాల కూడా. సరే చూద్దాం. ఏంటండి మా ఆయన మీకు ఎన్టీఆర్ లాగా ప్రభాస్ లాగా కూడా కనిపిస్తున్నారా? నాకైతే హెయిర్ కట్ అలానే అనిపిస్తుంది. నాకు అన్ని యాంగిల్స్ లో కనిపించలేదు ఇప్పటి వరకు. అనుమానంగా పెట్టాడేంటి ఫేస్? నేనెందుకు వచ్చాను అని. పండు వృద్ధుడు, భీష్మాచార్యుల వంటి వారు బ్రహ్మాజీ గారు అండ్ మిస్టర్ రాజీవ్ కనకాల. 20 పాయింట్స్. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇప్పుడు మరో సినిమా పేరు. ఇది మిర్రర్ ఇమేజ్, రివర్స్ లో ఉంటుంది. చెప్పాలి మీరు. ఓకే చూడండి.
మహేశ్వరి జంబలకడి పంబ. జంబలకడి పంబ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మహేశ్వరి 160 పాయింట్స్.